డియర్ లేడీస్ అండ్ లేడీస్ జెంట్స్ కూడా ఉన్నారా? తెలుసులే, మీ అందరికీ గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? ఇన్ఫాక్ట్ నాకు తెలియదు. నువ్వు కూర్చో. ఓకే ఓకే. ఏం లేదయ్యా, ఏమీ లేదంటారా, వెళ్ళాం పదండి. డోర్ మూసుకుని కూర్చోపోతే నువ్వుండవు. సారీ సార్. బెంగళూరులోని సిరి బిల్డర్స్ వాళ్ళు 500 విల్లాస్ తో ఒక మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్స్ ప్రాజెక్టు మనకే అప్పచెప్పారు. సార్ పార్టీ ఎప్పుడు సార్? పార్టీ చేసుకోవాలంటే ముందు మనం ఆ పార్టీకి నచ్చేలా ఓ డెమో ఓ చేయాలి. అదెంతసేపు సార్? రేపటికల్లా పట్టుకొచ్చేద్దాం, ఉండండి. యాడ్నిచ్చిరా, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పట్టుకొస్తావా? చూడడానికి సార్. ఈ ప్రాజెక్టు నీకే అప్పచెప్తున్నాను. అద్భుతమైన డిజైన్ చేసి నువ్వే వాళ్ళని ఒప్పించాలి. షూర్ సార్. గుళ్ళు గోపురాలు డిజైన్ చేసే ప్రాజెక్ట్ అయితే వాడికి ఇవ్వండి. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ ప్రాజెక్ట్ మీరే టేకప్ చేయాలి ప్లీజ్. ఎస్ సార్, విత్ ప్లెజర్. అది కాదురా, కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి అంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా డీల్ చేస్తుంది? పర్వాలేదు సార్, ఇద్దరం కలిసి చేస్తాం. కలిసి చేయడానికి ఇది కాపురమా? సరే, ఇద్దరు చెరో డిజైన్ చేయండి, రెండు చూపిద్దాం. పూరి జగన్నాథ్ గారు కేవ్ డిజైన్ అని. శృతి గారు, బాస్ అలాగే అంటాడు గానీ మన ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేద్దాం. ఏం అక్కర్లేదు. మన ఇద్దరం కలిసి డిజైన్ చేస్తే తాజ్ మహల్ చిరస్థాయిగా మిగిలిపోతుంది. మిగిలిపోవడం కాదు, మీతో కలిసి చేస్తే ట్విన్ టవర్స్ లా కూలిపోతుంది. ఏంటి నువ్వు వేసే స్కెచ్? ఆల్రెడీ వాడు వేస్తున్నాడు స్కెచ్. శృతి గారు, అక్కడ. please, one minute. మీరు ఆ సందీప్ గారి మాట నమ్మకండి, వాడు ఉత్తి కమర్షియల్. మరి నువ్వేంటి? వాడి కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్. బాసు నువ్వే కాదు, మగాళ్ళంతా ఒకటే. పొజిషన్ లో ఉన్నవాడేమో పవర్ తో పడేయాలనుకుంటాడు, అది లేనివాడేమో మాటలతో పడేయాలనుకుంటాడు. ఎవరిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. ఏంటండి బైక్ స్టార్ట్ అవ్వట్లేదా? అంత కరెక్ట్ గా చెప్తున్నారు. కొంపతీసి మీరేమైనా చేశారా? అయ్యో, నేనెందుకు అలా చేస్తానండి? ఇటువంటి నేను ట్రై చేస్తా. అక్కర్లేదు. శృతి గారు, అసలు నేనంటే ఎందుకండి మీకు అంత కోపం? ఓ గుడిలో గుద్దానన్నా? పోనీ నన్ను గుడిలో చూడలేదు అనుకోండి, ఈ ఆఫీస్ లో కొలీగ్ కాదనుకోండి, ఎవరో ఒక అమ్మాయి బైక్ స్టార్ట్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నాను నేను అనుకుంటాను. ఎవరో ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తాడని మీరు అనుకోండి. మీరు ఇక్కడే ఉండండి, మీ బైక్ రిపేర్ చేయించి నేను తీసుకొస్తా. ఆర్స్కెచ్చేస్తున్నా, నువ్వెందుకు ఎగురుతున్నావు? ఈవినింగ్ పార్టీ ఇస్తారా? ఎస్, ఓ సేవ్ వెస్పా, ముందు నేను సెట్ చేసేస్తాను, ఆ తర్వాత మీ ఓనర్ సెట్ చేసేస్తాను. ఏమండే, గేర్ వైరు, క్లచ్ వైరు, బ్రేక్ వైరు, పిస్టన్, ఇంజిన్ ఆయిల్, బ్యాటరీ చెకప్, ఇంజిన్ పికప్ ఇవన్నీ మార్చేస్తే దొంగబుడ్డ కొత్త బండిలో మెచ్చిపోతుందండి. ఇవన్నీ చేసే బదులు షోరూమ్ లో ఇవ్వటం బెటర్. ఇవ్వండి షోరూమ్ కి, ఆ సర్వీసింగ్ అన్నా లోన్ తీసుకుంటాడా? 4 రోజుల ఇది నా హార్ట్ అయ్యా, ఎవడన్నా 4 రోజులు హార్ట్ లేకుండా ఉండగలుగుతాడా? మరైతే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? హాస్పిటల్ కి తీసుకెళ్ళగా. బా సర్లేవయ్యా, ఇదిగో ఇది తీసుకుని బండి త్వరగా రెడీ చేయి. ఇప్పుడు నాకు నచ్చారండి మీరు. అయ్యో, ఈ దండలు అవి ఏంటండి? దారిలో గుడి కనిపిస్తే బండికి పూజ చేయించి దిష్టి తీయించాను. మీ చాదస్తం కాకపోతే ఇవన్నీ ఎందుకండి? అలా అనకండి, ఇది కరుణిస్తే ఇంటికి వెళ్తాం, కోపగిస్తే హాస్పిటల్కి వెళ్తాం. అప్పుడప్పుడు దీనికి ఇలా దండేస్తేనే మనకు దండ పడకుండా ఉంటుంది. మీరు భలే మాట్లాడుతున్నారండి. థ్యాంక్స్ అండి, ఫస్ట్ టైం మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. సారీ అండి, మీ గురించి తెలియక మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. పర్వాలేదండి, మొదట్లో అందరూ నన్ను ఇలాగే అపార్థం చేసుకుంటారు, ఆ తర్వాత అర్థం చేసుకుని అభిమానిస్తారు, ఆ తర్వాత ప్రేమిస్తారు, ఆ తర్వాత నేనంటే పడి చేస్తారు. ఫ్రెండ్స్, ఏమండే ఏమండే, మీ బండి అయిపోయి తీసుకెళ్ళిపోండి. అమ్మో దెయ్యం. హాయ్ రా. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నా నానో కార్ సర్వీసింగ్ ఇచ్చాను రా, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఏయ్, ఇది ఎవరి బండి అనుకున్నావు? శృతిది. వదిన బైక్ మరదలెక్కితే తప్పేంట్రా? ఏది ఆ మధురమైన పదాన్ని మళ్ళీ పలుకు. వదిన బైక్ మరదలెక్కితే తప్పేంట్రా? ఆహా, కొన్ని బంధాల గురించి మాట్లాడుతుంటే ఎంత వినసొంపుగా ఉంటుందో. రేయ్, ఆగండి బే. ఏమైంది? ఓయ్, బయటకు పో. ఆహా, శృతి వెయిట్ చేస్తుంది. చెరప. ఉసేయ్, ఎక్కడికి? అసలు ఏమైంది? ఉసేయ్, ముందు లారీ. నువ్వు మనిషివేనా? అసలు నీకు గుర్తుందా? నా ఫస్ట్ సాలరీతో కొన్న బైక్ ఇది. నువ్వు చావు. సారీ రా బండి, సారీ రా చెర్రి. వాళ్ళిద్దరు ఎవరు? రేపు మా ఇద్దరికి పెళ్ళై బొద్దుగా పిల్లలు పుడితే వాళ్ళకి ముద్దుగా పేర్లు పెడదాం అనుకున్నాను, కానీ ఆ కళ ఏం చించాలి ఆపరా. ఏడవని కుమ్మిలి కుమ్మిలి ఏడవని, వాడు ఏడుపుకి 4 పొంగి హైదరాబాద్ మునిగే వరకు ఏడవని, వాడు ఆపితే మనమే ఏడవాలి. ఏరా, వాణ్ణి కుదిరితే కన్సోల్ చేయండి రా, కన్ఫ్యూజ్ చేయకండి. నా లవ్ స్టోరీకి టైటిల్ కార్డు పడకుండానే ఎండ్ కార్డు వేసేసావు కదా రాక్షసి. శృతి నన్ను అసహించుకుని వెళ్ళిపోయింది. రే,
ప్రతి సిచ్యువేషన్ కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అర్థం, 2 అపార్థం. ఆహా, ఏం చెప్పింది? తను ఆల్రెడీ నేను అపార్థం చేసుకుంది. ఇంకా అర్థం చేసుకునే అద్భుతమైన ప్లాన్ చెప్తా. నువ్వేం చెప్పినా నేను వినను. అలాగనను చెప్పు సిస్టర్. రేయ్, ఏ లవ్ స్టోరీ అయినా ఒకరంటే ఒకరికి పోట్లాట్లు, తర్వాత ఒకరంటే ఒకరికి సయ్యాట్లు, ఆ తర్వాత ఇద్దరికి పెళ్లి పీటలు, ముద్దులు, ముచ్చట్లు, పిల్లలు. నువ్వు చెప్తుంటే ఎంత బాగుందంటే మా దాంపత్యం ఇంకెంత బాగుంటుందో. ఇంతకీ ప్లాన్ ఏంట్లకి? రేపటి నుంచి నీ జీవిత చక్రం తిరగబోతోంది. ఆ కారోడు ఇల్లిదే. కొట్టకండి, వదలండి. అమ్మ, వదలండి. పట్టుకోండిరా. ఎవరు సార్ మీరు? అన్నా ఈయనెవరు సార్? అన్న పేరు వీరేంద్ర భూపాల్. ఎందుకు కొడుతున్నారో చెప్పండి సార్. 6 గంటలు వెనకెళ్ళు. బురద మీద పడిందని 300 కిలోమీటర్లు ఇంత మందితో వీరేంద్ర స్వామి మొన్న కాకి రెట్టేసిన కాకినాడ దాకా పోయినాడు మా అన్న. మీ అన్న ఫ్యాక్షనిస్ట్ అనుకున్నాను, టూరిస్ట్ అన్నమాట. రేయ్, నువ్వు మా అన్న ఈగోని హట్ చేసావు. మా అన్న ఈగోకి అంబాసిడర్ రా. ఈగో అంటే ఇదిగో అని అంటాడు. తీయండ్రా. ఏమిటి, బురద కూడా అక్కడి నుంచి తెచ్చారా? నా మీద ఏ బురద అయితే చెల్లాడో అదే బురద వాడి మీద వేసి చంపేయండా. వద్దు, నన్ను తప్పదు. పట్టుకోండా వాడిని. నా ఈగోని ఎవరు హట్ చేసినా నా నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. శృతి ఎర్రగాజులు వదిలేసి పచ్చగాజులు కొన్నది. ఓవర్. బిల్డప్ అదిరింది. ఇప్పుడు ఏం ప్లాన్ చేసేవాళ్ళకి? ఇప్పుడు ఇక్కడికి ఓ దొంగ వస్తాడు. అయితే పోలీసులు ఫోన్ చేద్దామా? ఎక్స్ట్రా లోద్రా, చెప్పింది విను. ఆ దొంగ నీ శృతి బ్యాగ్ కొట్టేస్తాడు. నువ్వు ఆ దొంగని కొట్టి ఆ బ్యాగ్ ఆ అమ్మాయికి ఇస్తావు. ఇలాంటి అవుట్డేటెడ్ ఐడియాస్ నాకొద్దు. పిచ్చోడా, నువ్వు పీజీ చదవాలన్నా ముందు ఎల్కేజీ చదవాలిగా. సరే గాని ఇంతకీ ఆ దొంగ ఎక్కడ? జానీ, అండర్ కవర్ థీఫ్. అండర్ కవర్ థీఫా అంటే? నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలీదు, పబ్లిక్ కి తెలీదు. కనీసం మాకైనా తెలుస్తుందా? కామెడీలు చేయకు. వీడెక్కడ దొరికాడే నీకు? మన ఫేస్బుక్ లో. ఫేస్బుక్ లోనా? ఎస్, ఆన్లైన్ లో నా క్లయింట్స్ కి అందుబాటులో ఉంటాను. ఇంతకీ నేనేం చేయాలి? ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఓ, అమ్మాయిని ఫ్లాట్ చేయాలా? పగిలిపోద్ది. ఓ సారీ. నువ్వు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళు. నేను వెనకాలే వచ్చి నిన్ను 4 కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తా. 4 దెబ్బలకి 4,000 అవుతుంది. ఒక దెబ్బ తగ్గిస్తే ఓ 1000 తగ్గిస్తావా? ఫస్ట్ టైం కదా, ఆ. డిస్కౌంట్ ఇస్తున్నాను. శృతి షాప్ లోంచి ఇప్పుడే బయటకు వచ్చింది. ఓవర్. ఆల్ ది బెస్ట్ రా, నీ ప్రేమను దక్కించుకుంటా. థ్యాంక్స్. హలో, నీ ఆసుపత్రిలోకి బ్లూటూత్ సెటప్ ఒకటి. అమ్మాయి ఎక్కడ? అదిగో అక్కడ. ఎక్స్క్యూజ్ మీ మేడం, టైం ఎంతండి? నీ టైం బాయ్. దొంగనే, దొంగనే. హాయ్ శృతి, షాపింగ్ వచ్చారా? ముందు పలకరింపు లాపండి. ఎవడో దొంగ నా బ్యాగ్ తో పారిపోతున్నాడు. అవునా? దొంగ దొంగ దొంగ! బుద్ధుందా? నేను అరుస్తున్నానుగా, నువ్వు వెళ్ళి పట్టుకో. పాక్ జానీ పాక్. గుడ్ రన్నింగ్. పర్ఫార్మెన్స్ రగరేసేస్తున్నావు. థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. గుర్తుందిగా ఆ బీచ్ ఎవరు ఆగిపోవాలి. పట్టుకో. రేయ్, నిన్నే ఆగమంటుంటే. రే జానీ, బీచ్ ఎవరి వరకు పరిగెడితే చాలని చెప్పాను కదరా. ఏ చివర కూడా ఆగేది లేదు. వారిని రేయ్, నిన్నే మర్యాద ఆగరా. ఏయ్, నువ్వు శాలువా కప్పి ఆగమని ఆగడరా ఈ టక్కర్ దొంగ. పట్టుకోండి. ఇలాగైతే నీకు దమ్మిడి కూడా ఇవ్వను. దమ్మిడిలు గుమ్మడి రోజుల్లోనే పోయారా? నువ్వు ఇచ్చే ముష్టి 3,000 అడుగు కావాలి. దీంట్లో 4 బంగారు ప్యాకేజీలు ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ లో దీనికి తరుగులేదు, అమ్ముకుంటే నాకు తిరుగులేదు. జై నాగార్జున మీలో ఎవడు కోటేశ్వరుడు నేనే. ఆగరా. రే జానీ ఆగరా, నాకు ఆయాసం వస్తుంది. మాట్లాడితే ఆయాసం కాకుండా వెలువడి పాయాసం అవుతుందట్రా. ఏరా, పని అయిపోయిందా? నా పని అయిపోయింది. ఆ బ్యాగ్ లో బంగారు గాజులు ఉన్నాయి, అవి పట్టి పారిపోతున్నాడు. పక్కనే ఉంది. కొబ్బరి బండ నరికి కత్తుంది, దాంతో వాడిని వేసేయమంటావా? రాయ్, నీ బాడీకి సుటే మాటలు చెప్పరా. మరి ఏం చెప్పమంటావే? టెంపుల్ రన్ లో వాడికంటే ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు. బోండం తీసి పుచ్చు పగిలేలా కొట్టరావాణ్ణి. Shit, wrong wicket.
మాట్లాడుకుందాం. సాధు అర్థమైందన్నో వాడిని వదిలేదిలా రేయ్. జంప్ జానీ నా చేతికి దొరికితే మాత్రం సచ్చారు ఈ రోజు. ఆగమంటుంటే జానీ మర్యాదగా గాజుస్తే నా గాని మండిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. పారామిలిటరీ వచ్చేది నేను భయపడి ఆ గాజు మర్యాదగా నాకు ఇవ్వు. ఆపండిరా పోలీస్ స్టేషన్ లో గొడవ ఏంట్రా? టీవీలో చూడటం మా కొలిసి చెప్పడం తప్ప రియల్ గా ఎప్పుడు చూడలేదు. వీడెవడో తెలుసా? ఎందుకు తెలియదురా? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇక్కడ ఎస్సారమ్మా స్టార్స్ కనిపించట్లేదా? నాకు పవర్ స్టార్ తప్ప ఆ స్టార్స్ గురించి తెలియదు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ వీడిని ఒక అరగంట నాకు ఇవ్వండి సార్. ఏం చేస్తావ్? కార్పొరేట్ ఆఫీస్ లో ఉండే నా పోలీస్ స్టేషన్ ని పెంట కుప్పలా మార్చేశారు. అసలు నువ్వెవరో ఏం జరిగింది? నేను చెప్తాను. వీడు దొంగ, ఈయన నా కొలీగ్ రామ్కి. మీ గాజులు చాలా థ్యాంక్స్ అండి. ఈయన బుద్ధుందా? మేకను మింగిన గాజులలా ఉన్నా ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదరా వెదవా. హలో, కిలోలు కిలోలు గోల్డ్ పోయిన వాళ్ళకి ఇక్కడ దిక్కు లేదు. నువ్వేంటి 4 గాజులు 2 బుట్టు పిల్లలు పెట్టుకుని విజయసాయి ఎలా చెప్పేతరా? పోగొట్టుకుంటూ మన కొత్త గాని దొంగతనం వాళ్ళ కొత్త కాదు కదా. అయినా బ్యాగు గాజులు దొరికినాయి కదా. పద పద పదం. ఆగండి. ఈ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వీడిని లోపలేసి 3rd డిగ్రీకి రెడీ చేయవా? ఓకే సార్. అవసరమైతే లాలో ఎన్ని డిగ్రీస్ ఉంటాయి అన్ని డిగ్రీస్ వీడి మీద పెట్టండి. ఇలాంటి అందమైన అమ్మాయిని హ్యాండ్ బ్యాగులు కొట్టేసి అలాంటి వాళ్ళ కోసం ఓ చట్టం తీసుకురండి. కావాలంటే ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఏ దీక్ష చేయడానికైనా నేను రెడీ. అరే ఆపరాని లగడపాటి డైలాగ్స్. ఇక్కడ ఇన్స్పెక్టర్ మీరేనా? డౌటా? నన్ను లోపలేసే ముందు వాడిని లోపలే. ఎందుకు? ఎందుకంటే ఈ దొంగతనం చేయించింది వాడే. చూడా అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసిందే కాకుండా అబద్ధం కూడా ఆడతావా? చెప్పరా ఇది అబద్ధం చెప్పు. నేను క్షమించి జనజీవన సమితిలో కలిపేస్తాను. అయ్యో అబ్బా 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 శృతి గారు మీరు అలాంటి ఏమి నమ్మకండి. కార్డు పెట్టి ఏటీఎం లో నుంచి డబ్బులు డ్రా చేస్తే నీకెన్ని తెలివితేటలు ఉంటే కటింగ్ ప్లేయర్ పెట్టి డబ్బులు డ్రా చేస్తే నాకెన్ని తెలివితేటలు ఉండాలరా? ఆ అమ్మాయిని ఫ్లాట్ చేయడం కోసం నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని సీతల కరగచ్చు. ఇన్స్పెక్టర్ ఇందాక ఏం మాట్లాడాడో ఈ ఫోన్ లో రికార్డ్ చేశాను. జస్ట్ లిజన్. నువ్వు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళు. నేను వెనకాలే వచ్చి నిన్ను 4 కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తా. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటి చిల్లర పనులు చేయడానికి సిగ్గులేదు? నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. లంబోయా, ఆ అమ్మాయి ఆవేశం చూస్తుంటే వెళ్ళి సూసైడ్ చేసుకోలే ఉంది. సూసైడ్ నోట్లు మన ముగ్గురు పేరు రాసి మరీ సూసైడ్ చేసుకునేలా ఉంది. మీ ఇద్దరు పేర్లు సరేనా? ఆ బూడో పేరు ఎవరిది? మీదే. రాజా ఎరా అమ్మాయి బ్యాగ్ కొట్టేసింది నువ్వు, కొట్టేయమంది వీడు. మరి మధ్యలో నేనేం చేశాను? ఈ నిజం బయటపడిందే మీ వల్ల కదా. ఇక చూస్తానండి. వెళ్ళి అమ్మాయిని కాపాడు. అలాగే ఉంది సార్. సార్ ఆ అమ్మాయిని ఈ బక్కడు ఒకటి హ్యాండిల్ చేయలేడేమో. నేనే వెళ్ళరా వెళ్ళు. థ్యాంక్ యూ. రే వాళ్ళిద్దరు ఇటు పెడితే నువ్వు అట్లాడతావేంట్రా? ఓరి నీ గుంటూరులో జమలాట రాజా. ఎప్పుడు వెనకాల ఫాలో అవడం కాదు, అప్పుడప్పుడు ముందు నుంచి కూడా ఫాలో అవ్వాలి. ఎవడ నీకు ఉద్యోగం వచ్చింది? జూబ్లీ హిల్స్. శృతి ప్లీజ్ ఆగు. ఎవరు సార్ మీరు? బానెట్ మీద కూర్చుని కోకోనట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియక పిలిచారా? నీ తలకాయ పగల కొట్టాలని పిలిచా. నేనేం చేశానండి? ఏంద్రా నాయన ఇంతకు ముందు కొబ్బరి బోండంతో మా అన్నను కొట్టిండ్లా? ఫ్లాష్ బ్యాక్. ఐఎమ్ సారీ అండి. ఓ దొంగను కొట్టబోతుంటే అది వచ్చి మీకు తగిలిందండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. ఏందిరే సారీలు చెప్తే స్పోర్టివ్ గా తీసుకోవడానికి మా అన్న ఏమన్నా చెగో వేరేనా ఈగో వేరా? రేయ్ బోండాలతో పాదండ్రా, వదలొద్దు. మళ్ళీ ఎగరేస్తున్నారండి. మీరు కనుక ఇండియన్ టీమ్ లో జాయిన్ అయితే వరల్డ్ కప్ మనకే. హలో లక్కీ, లైన్ లో ఉన్నావా? లైన్ లో ఉన్నాను. అంతా అర్థమైంది. చెప్పు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఆ పక్కన ఏమన్నా ఉన్నాయేమో చూడు. నిమ్మకే ఉంది. అయితే నిమ్మరసం దాగి పరిగెట్టమంటావా? ఎనర్జీ వస్తుంది. గూట్లే వాణ్ణి నువ్వు నిమ్మకాయతో కొట్టు, వాణ్ణి నిన్ను నిమ్మకాయతో కొడతాడు. ప్రాబ్లం సాల్వ్. సూపరే. సాధు అర్థమైంది. చెప్పండి రా.